హలో ఎవ్రీవన్. సో, ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే ఇందులో క్లియర్‌గా అయితే చెప్తున్నాను. సో, అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. 16థ్ వరకు టైం ఉంది. సో, 13థ్ ముందు అంటే 12 లోపు మీరు వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అయ్యేటట్టు మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి. అప్పుడు మీకు టైం అనేది సరిపోతుంది. సో, ఎవరు కంగారు పడొద్దు. సో, ఎందుకంటే పేమెంట్ సక్సెస్ అయినా కూడా మనకి అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే చాలామంది ఈ 2-3 డేస్‌లో ఎక్కువ చేస్తారు కాబట్టి వర్రీ అవ్వద్దు. అంతా కూడా మీకు అప్డేట్ అవుతుంది. ఏ డౌట్ ఉన్నా సరే మీరు హెచ్ఎల్సీకి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా అన్నీ కూడా క్లియర్‌గా అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇది ఇయర్‌దే అనమాట. సో, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. సో, ఎకనామికల్ అంటే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఒక 5-6 సెకండ్స్‌కి ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. మీవి మేము యాక్సెప్ట్ చేసాము అని చెప్పి. సో, అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా చూసుకోవాలి. క్లియర్‌గా చూసుకున్న తర్వాత హెచ్ఎల్సీకి వెళ్ళి ఏమీ మార్చవలసిన అవసరం లేదు. అయితే మీరు టిక్ ఆప్షన్ పెట్టిన తర్వాత పేమెంట్ మెథడ్ అయితే వస్తుంది. సో, పేమెంట్ మెథడ్ అనేది మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేసిన తర్వాత మీకు ఇలా సక్సెస్ఫుల్ అని పేమెంట్ చూపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత సో, మీరు వెంటనే ఒక 2-3 సెకండ్స్‌కే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉందని చెప్పి తెలుసుకుంటారు. సో, అప్పుడు ఏమవుతుందంటే మనకి మీరైతే అప్లికేషన్ ఫిల్ చేశారు. బట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదని మేము ఇక్కడ యాజ్ పర్ ద షెడ్యూల్ మేము చెక్ చేస్తున్నాం అంటారు. సో, నేను ఇక్కడ అది క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. అండ్ లేటర్ 4 అవర్స్ తర్వాత నేను మళ్ళీ ఆ నంబర్ అనేది టైప్ చేశాననమాట. చేసిన తర్వాత యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అయితే వచ్చింది. సో, ఇలా అయితే మీరు ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. సో, వెబ్ ఆప్షన్స్ మనం 13థ్ డేట్ నుండి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో, మీకు ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని వస్తే ఇంకా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కూడా సర్టిఫికేట్స్ అన్నీ. మీరు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అనేవి ఒకవేళ కరెక్ట్‌గా లేకపోతే మీరు రీఅప్లోడ్ చేయాలి. సో, నేనైతే రీఅప్లోడ్ ఆప్షన్ కూడా ఒకసారి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఇస్తే వెంటనే అప్రూవ్డ్ అని వచ్చింది. సో, అప్రూవ్డ్ అని వస్తే మీ యొక్క సర్టిఫికేట్స్‌లో ప్రాబ్లం లేదు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో, ఇక్కడ డేట్స్ కూడా క్లియర్‌గా అయితే ఉన్నాయి కాబట్టి ఎటువంటి వర్రీ అయితే అవ్వద్దు. సో, అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా అడగండి. నేనైతే మీకు రిప్లైస్ ఇస్తాను. అలాగే సో, అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ 13థ్ కాబట్టి 15థ్ లోపు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.